ఓకే. సో, ద క్వెషన్ వచ్చేసరికి ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసరికి 50,000 క్రోర్స్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ ఒక సంవత్సరంలో ఎంత అప్పు చేసింది అనేది ఫిస్కల్ డెఫిసిట్. జనరల్‌గా మనకి బడ్జెట్‌లో 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి మనకి బడ్జెటరీ డెఫిసిట్, సెకండ్ వచ్చేసరికి మనకి లైక్ ఫిస్కల్ డెఫిసిట్. ఓకే. లైక్ రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్ అండ్ మానిటైజ్డ్ డెఫిసిట్. ఆఫ్‌కోర్స్ ప్రెజెంట్ అయితే బడ్జెటరీ డెఫిసిట్ అయితే అబాలిష్ అయింది. రిమైనింగ్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉండడం జరిగింది. అండ్ ఐ థింక్ ఈ డెఫిసిట్స్ కాన్సెప్ట్ మీద 2 క్వెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్స్ కంప్లీట్ దోస్ క్వెషన్స్ అనమాట. ఓకే. దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఫిస్కల్ డెఫిసిట్ 50,000 క్రోర్స్ అంటే ఆ సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది? 50,000 క్రోర్స్ అప్పు చేసింది అనమాట. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ మెంట్ బై ఫిస్కల్ డెఫిసిట్, వాట్ ఈస్ మెంట్ బై పబ్లిక్ డెట్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్టర్నల్ డెట్. ఈ 3కి డిఫరెన్స్ తెలియాలన్నమాట. జనరల్ గా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది అనేది ఫిస్కల్ డెఫిసిట్. పబ్లిక్ డెట్ అంటే ఆ పాయింట్ వరకు గవర్నమెంట్ మీద ఎంత అప్పు భారం ఉంది అనేది జనరల్ గా పబ్లిక్ డెట్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే నాకు ఆల్రెడీ 50 కోట్ల అప్పు ఉంది. ఫ్రెష్‌గా ఇయర్ నేను ఏంటంటే ఇంకో 10 కోట్లు అప్పు చేశాను. నా ఫిస్కల్ డెఫిసిట్ ఎంత? 10 కోట్లు అనమాట. నా పబ్లిక్ డెట్ ఎంత? లాస్ట్ ఆల్రెడీ నాకు 50 కోట్లు ఉంది అండ్ ఇప్పుడు నేను ఇంకో 10 కోట్లు చేశాను. టోటల్‌గా పబ్లిక్ డెట్ 60 కోట్లు అవుతుంది. అంటే టోటల్‌గా ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నీ మీద ఎంత అప్పు భారం ఉంది అనేది పబ్లిక్ డెట్ అనమాట. గవర్నమెంట్ మీద ఎంత అప్పు భారం ఉంది? పబ్లిక్ డెట్. అలా కాకుండా ఆ సంవత్సరం గవర్నమెంట్ ఎంత అప్పు చేస్తుంది ఫ్రెష్‌గా అనేది జనరల్‌గా ఫిస్కల్ డెఫిసిట్ అవ్వడం జరుగుతుందనమాట. దెన్ వాట్ ఈస్ మీన్ బై ఎక్స్టర్నల్ డెట్? జనరల్‌గా అది మనం ఎక్స్టర్నల్ సెక్టర్‌లో చూస్తాం. ఎక్స్టర్నల్ డెట్ అంటే ఒక కంట్రీ మీద ఎంత అప్పు భారం ఉంది బయట నుంచి. అంటే టోటల్‌గా ఇండియా అనే కంట్రీకి ఎక్స్టర్నల్‌గా ఓకే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఎంత అప్పు ఉంది. ఓకే. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇండియా హ్యాస్ టు పే టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అది జనరల్‌గా ఎక్స్టర్నల్ డెట్ అవుతుందన్నమాట. ఇవి జనరల్‌గా లిటిల్ బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయన్నమాట. ఈ డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. ఓకే. ఫిస్కల్ డెఫిసిట్ టిపికల్‌గా మనకి ఎక్కడొస్తుంది? బడ్జెట్‌లో రావడం జరుగుతుంది. 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్‌లో వన్ ఆఫ్ ద డెఫిసిట్ ఫిస్కల్ డెఫిసిట్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది? బారోయింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్. అది ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. ఓకే. దేర్ ఈస్ ఎ ఫార్ములా ఫర్ ఇట్. ఓకే. లెట్స్ సీ. నెక్స్ట్ వన్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ 10,000 crores. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ మెంట్ బై స్ట్రక్చర్ ఆఫ్ ద బడ్జెట్ అనమాట. ఈ క్వశ్చన్ వచ్చేసరికి రిగార్డింగ్ స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్ అప్లికేషన్ అండ్ మోర్ ఆఫ్ డెఫిసిట్స్ అప్లికేషన్ అనమాట. అంటే డేటా రిలేటెడ్. అంటే ఒక డేటాని నువ్వు ఎలా అనలైజ్ చేసుకోగలుగుతున్నావు అన్న ఓరియంటేషన్ మీద అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. డిడ్ యూ రిమెంబర్ బడ్జెట్ స్ట్రక్చర్? బడ్జెట్ వచ్చేసరికి జనరల్‌గా మనకి ఏముంటాయి? రిసీట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఎంత ఇన్కమింగ్ వస్తుంది అండ్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గవర్నమెంట్ అనుకుంటే గవర్నమెంట్‌కి ఎంత వస్తుంది అనేది రిసీట్స్, ఎంత గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అనేది జనరల్‌గా ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే. ఈ వచ్చేది గవర్నమెంట్‌కి జనరల్‌గా 2 వేస్ అనమాట. ఒకటి క్యాపిటల్ రిసీట్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి రెవెన్యూ రిసీట్స్ అనమాట. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? క్యాపిటల్ రిసీట్స్ అంటే క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్‌కి ఎకానమీలో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ బడ్జెట్‌లో క్యాపిటల్‌కి ఏంటంటే విచ్ ఎఫెక్ట్స్ అసెట్ ఆర్ లయబిలిటీ. ఏదైతే అసెట్‌ని ఆర్ ఏదైతే లయబిలిటీని ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని జనరల్‌గా మనం క్యాపిటల్ అంటాం. రిసీట్స్ అంటే ఏంటి? గవర్నమెంట్‌కి వచ్చేది. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? జనరల్‌గా హియర్ అసెట్ డిక్రీస్. ఏదైనా ఆస్తిని అమ్మితే వస్తుంది. ఓకే. లేకపోతే లయబిలిటీ ఇంక్రీస్. అప్పు చేస్తే వస్తుంది కదా! ఆస్తి అమ్మితే లేకపోతే అప్పు చేస్తే వచ్చేది జనరల్‌గా క్యాపిటల్ రిసీట్స్. ఓకే. అప్పు చేస్తున్నావు అంటే యూ ఆర్ డూయింగ్ బారోయింగ్స్. అప్పు చేస్తున్నావు క్యాపిటల్ రిసీట్స్. ఓకే. ఇదేంటి? అప్పు చేస్తున్నావు కాబట్టి ఇది డెట్ క్రియేటింగ్. ఇది జనరల్‌గా డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. ఓకే. అండ్ ఆస్తి అమ్మేస్తున్నావు. ఓకే. ఆస్తి అమ్మేస్తున్నావు నీకు డబ్బులు వస్తుంది. బట్ దీనివల్ల కొత్తగా అప్పు ఏం కాదు కాబట్టి ఇది నాన్ డెట్ క్రియేటింగ్ అనమాట. ఇక్కడ అప్పు చేస్తున్నావు కాబట్టి డెట్ క్రియేటింగ్. ఇది అప్పు చేయట్లేదు, ఆస్తి అమ్మేస్తే నీకు వస్తుంది. ఇది నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. క్వశ్చన్ క్యాపిటల్ రిసీట్స్ కాబట్టి నేను దానికే స్టిక్ అయి ఉన్నాను. మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్ యూట్యూబ్ వీడియోలో కూడా ఉంది. ఓకే. ఫర్ ద వ్యూయర్స్. ఓకే. ఎస్. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్, ఇది డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అనమాట. హియర్ ఏమని చెప్తున్నాడు? నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఇది ఆస్తి అమ్మేస్తే వచ్చిన అమౌంట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎంత అప్పు చేస్తుంది అంటే ఇది అనమాట. ఎంత అప్పు చేస్తుంది అనేది 50,000 crore ఇచ్చాడు. ఓకే. లిటరల్‌గా ఇది. అండ్ మోర్ ఓవర్ ఆస్తి అమ్మేస్తే వచ్చింది 10,000 కోట్లు. అంటే లిటరల్‌గా ఈ రెండు కూడా మీకు క్యాపిటల్ రిసీట్స్ అనమాట. ఓకే. ఎస్. ఎంత వడ్డీ కడుతున్నారు? ఓకే. 1,500 crores వడ్డీ కట్టడం అనేది సీ హియర్ ఎక్స్‌పెండిచర్ నువ్వు కడుతున్నావు. ఓకే. ఇందులో మళ్ళీ మీకు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, డే టు డే ఎక్స్‌పెన్సెస్ అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనమాట. డే టు డే ఎక్స్‌పెన్సెస్‌లోకి మీకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ పేమెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్‌లో ఇవన్నీ మనం ఆల్రెడీ డీటెయిల్డ్‌గా చదవడం జరుగుతుంది. ఎస్. ఓకే. వాట్ ఈస్ ద
గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్. సో ఇంతకీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇక్కడ సోల్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ డెఫిసిట్స్. ఉన్న అన్ని డెఫిసిట్స్ ఓకే, బట్ ప్రైమరీ డెఫిసిట్ టెక్నికల్గా చాలా టిపికల్గా అర్థం కాదు స్టూడెంట్స్కి. అందుకే స్పెసిఫిక్గా ఈ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ప్రైమరీ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే, సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, దిస్ ఈస్ 2024, దిస్ ఈస్ 2025. ఓకే, ఇయర్ నాకు వచ్చే ఇన్కమింగ్ రిసోర్స్, నాకు వచ్చే రెవెన్యూ అనేది 100 రూపీస్. నేను ఎంత ఎక్స్పెండిచర్, లైక్ 120 రూపీస్ నేను ఎక్స్పెండిచర్ అనేది చేస్తున్నాను. అంటే నాకు వచ్చే ఆదాయం కన్నా నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, 20 రూపీస్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్స్ట్రా 20 రూపీస్ ఖర్చు పెడుతున్నానంటే ఇద్దరు నేను ఆస్తి అమ్మేస్తున్నాను లేకపోతే అప్పు చేస్తున్నాను. అప్పుడే కదా ఎక్స్ట్రా 20 రూపీస్ అనేది నేను ఖర్చు పెట్టగలను. ఓకే, ఆస్తి అమ్మేస్తున్నాను లేకపోతే అప్పు చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్పు చేశాను, 20 రూపీస్ అప్పు చేశాను, ఆ చేసిన అప్పుతో ఎక్స్పెన్సెస్ని నేను మీట్ అవుట్ అవుతున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నేను ఫిజికల్ డెఫిసిట్ అనుకుంటున్నాను. అంటే ఆ సంవత్సరం గవర్నమెంట్కి వచ్చేది 100 రూపాయలు, గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిందే 120 రూపాయలు. సో దానివల్ల గవర్నమెంట్ ఒక 20 రూపాయలు అప్పు చేస్తుంది. ఇది ఫిజికల్ డెఫిసిట్, బాగానే ఉంది. సో ఇప్పుడు ముందు సంవత్సరం ఆల్రెడీ నాకు ఇన్కమ్ వచ్చేసరికి 80 రూపీస్, ఎక్స్పెండిచర్ వచ్చేసరికి నాకు 90 రూపీస్. సో దీనివల్ల కూడా ముందు ఇయర్ కూడా నాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల నేను ముందు ఇయర్ కూడా నేను బారో చేశాను 10 రూపీస్. సో ఇక్కడ నేను ముందు బారో చేయటం వల్ల నేనేంటి, దానికి వడ్డీ కడుతూ ఉండాలి కదా ఆటోమేటిక్గా. సో ఇక్కడ నేను ఈ 20 రూపీస్ ఎందుకు అప్పు చేయవలసి వచ్చింది అంటే, యాక్చువల్గా ఇక్కడ నా ఎక్స్పెన్సెస్ టు బి ఫ్రాంక్గా నాకు 115 రూపీసే ఎక్స్పెన్సెస్. ఎక్స్ట్రా 5 రూపీస్ ఎందుకంటే నేను ముందు చేసిన అప్పుకి ఏదైతే ఉందో దీనికి నేను 5 రూపాయలు వడ్డీ కట్టవలసి వస్తుంది అనమాట. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? ఓకే, దానివల్ల ఇక్కడ నేను ఈ ఇయర్ నాకు 15 రూపీస్ ఎక్స్ట్రా ఉంటే నాకు సరిపోతుంది. బట్ నేను 20 రూపీస్ ఎందుకు అప్పు చేయవలసి వస్తుంది, ఈ 15 రూపీస్ ఈ ఇయర్ ఎక్స్పెన్సెస్ కోసం అండ్ ఎక్స్ట్రా 5 రూపీస్ ముందు చేసిన అప్పుకి వడ్డీ కట్టడం కోసం. దానివల్ల నాకు 5 రూపాయలు కూడా యాడ్ ఆన్ అవ్వడం వల్ల ఈ ఇయర్ నేను ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్గా 20 రూపీస్ అప్పు చేయవలసి వస్తుంది. అంటే లిటరల్గా నేను ముందు చేసిన అప్పు వడ్డీ కట్టడం కోసం నేను ఎక్స్ట్రాగా ఇయర్ అప్పు చేస్తున్నాను, చూసారా? ఓకే, అది నువ్వు కన్సిడర్ చేస్తున్నావు అనమాట. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే నువ్వు ముందు అప్పు చేయలేదు, దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగైతే జస్ట్ నువ్వు ఈ ఇయర్ ఎక్స్పెన్సెస్ని మీట్ అవుట్ అవ్వడానికి నువ్వు ఎంత అమౌంట్ అప్పు చేస్తే సరిపోతుంది, ఎంత నీకు డెఫిసిట్ ఉంది. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? అలాగైతే నాకు ఇక్కడ ఎంత డెఫిసిట్ ఉంది, నాకు ఈ ఇయర్ 100 రూపీస్ నాకు ఇన్కమింగ్, ఇయర్ నా ఎక్స్పెన్సెస్ 115 రూపీస్. సో నేను ఇయర్ ఎంత అప్పు చేస్తే సరిపోతుంది, 15 రూపీస్ నేను అప్పు చేస్తే సరిపోతుంది. ప్రైమరీగా నాకు అదే డెఫిసిట్. ఇయర్ నాకు వచ్చింది 100 రూపాయలు. ఓకే, సో నేను ఎంత ఖర్చు పెట్టాలి, 115 రూపీస్ ఖర్చు పెడితే అంటే నేను ఎక్స్ట్రాగా ఒక 15 రూపీస్ అప్పు చేస్తే సరిపోతుంది. అది ఇయర్ నా ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అంటే ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడానికి సరిపోతుంది. అది యాక్చువల్గా నా డే టు డే రొటేషన్ అనమాట, ఐ మీన్ ఆ ఇయర్కి. బట్ నేను ఎక్స్ట్రా 5 రూపీస్ ఎందుకు అప్పు చేయవలసి వస్తుందంటే నేను 20 రూపీస్ అప్పు చేశాను కదా, ఎక్స్ట్రా 5 రూపీస్ నేను ఎందుకు అప్పు చేశాను, ముందు చేసిన అప్పుకి వడ్డీ కట్టడం కోసం. ఓకే, సో ఫిజికల్ డెఫిసిట్ అంటే నువ్వు ఆ సంవత్సరం ఎంత అప్పు చేస్తున్నావు, అప్పు చేయడం ఆ అప్పులో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎంత అప్పు చేస్తున్నావు ఒక సంవత్సరంలో. అంటే అప్పులో నువ్వు ముందు చేసిన అప్పుకి వడ్డీ కట్టడం కోసం కూడా నువ్వు అప్పు చేయొచ్చు, అది మొత్తం ఇంక్లూడ్ అయిపోద్ది ఫిజికల్ డెఫిసిట్లో. ప్రైమరీ డెఫిసిట్లు ఏంటంటే ప్రైమరీగా అంటే అసలు ఈ ఇయర్ ఓకే నీ ఇన్కమ్ కన్నా నీ లైక్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంది కదా, సో దాన్ని మీట్ అవ్వడానికి నువ్వు ప్రైమరీగా అసలు ఈ ఇయర్ ఎంత అప్పు చేస్తే సరిపోతుంది. అంటే యాక్చువల్గా ఈ ఇయర్ కొత్తగా ఎంత అప్పు చేస్తున్నావు అంటే ముందు చేసిన వడ్డీని నువ్వు క్యాన్సిల్ అవుట్ చేస్తే ఎంత అప్పు చేస్తున్నావు, 15 రూపీస్, అది నీకు ప్రైమరీ డెఫిసిట్. ఇది చాలా మందికి లాజిక్ అర్థం కాదనమాట. ఈవెన్ నేను బడ్జెట్ చెప్తున్నప్పుడు కూడా చాలా మందికి ఫిజికల్ డెఫిసిట్కి ప్రైమరీ డెఫిసిట్కి అర్థం కాదు. ఓకే, సో అందుకే మీకు ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా ఏముంటుంది, సో జనరల్గా ప్రైమరీ డెఫిసిట్ ఈక్వల్స్ టు ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆ ఇయర్ ఎంత అప్పు చేస్తున్నావు, ప్రైమరీ డెఫిసిట్ అంటే ముందు చేసిన అప్పుకి వడ్డీలు కట్టకుండా ఉంటే అంటే ముందు అప్పు చేసి ఉండకపోయి ఉంటే ఈ ఇయర్ నీ ఎక్స్పెన్సెస్ని మీట్ అవుట్ అవ్వడానికి ఎంత అప్పు చేస్తే ఈ ఇయర్ నీకు సరిపోతుంది అనేది ప్రైమరీ డెఫిసిట్. యాక్చువల్ డెఫిసిట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇయర్ ప్రైమరీ డెఫిసిట్. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? ఆ ఇయర్ నీకు ఎంత డెఫిసిట్ ఉన్నది ప్రైమరీ డెఫిసిట్ అనమాట. ఫిజికల్ డెఫిసిట్ నువ్వు అప్పు చేస్తున్నావు, అప్పు దేనికోసమైనా చేయొచ్చు, మేబీ ముందు చేసిన అప్పు వడ్డీ కూడా కట్టడానికి అవుతుంది కదా, సో అది నీకు జనరల్గా ఏంటి ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది అనమాట. ఓకే, సో నువ్వు ఆ ఇయర్ కొత్తగా ఎంత అప్పు చేస్తున్నావు, 50,000 crore అప్పు చేస్తున్నావు అనమాట. ఓకే, నువ్వు ఎంత వడ్డీ కడుతున్నావు, 1,500 crores నువ్వు వడ్డీ కడుతున్నావు. సో ప్రైమరీ డెఫిసిట్ ఎంత అవుతుంది, నువ్వు ఎంత అప్పు చేసావు, 50,000 కోట్లు అప్పు చేసావు ఈ ఇయర్. అందులో ముందు చేసిన అప్పుకి వడ్డీకి ఎంత కడుతున్నావు, 1,500 crores.
నువ్వు వడ్డీ కడుతున్నావు. అంటే అసలు ఈ సంవత్సరం నీకు ఎంత డెఫిసిట్లో ఉన్నావు? ఈ సంవత్సరం జస్ట్ నువ్వు 48,500 crores నువ్వు అప్పు చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా నువ్వు ఈ సంవత్సరం ఎక్స్పెన్సెస్ని మీట్ అవుట్ అవ్వడానికి ఇంత అప్పు చేస్తే సరిపోతుంది. బట్ నువ్వు 50,000 అప్పు ఎందుకు చేసావు? ముందు చేసిన అప్పుకు వడ్డీ కట్టడం కోసం. ఆర్ యూ గెటింగ్ ద లాజిక్? సో ప్రైమరీ డెఫిసిట్ ఈ ఇయర్ యాక్చువల్ డెఫిసిట్ 48,500. ఓకే, బట్ నువ్వు 50,000 ఎందుకు చేసావు? ముందు చేసిన అప్పుకు వడ్డీ కట్టడం కోసం. సో దట్ ఈస్ ద ఆన్సర్, 48,500 crores. ఇదే గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్. సో గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ అంటే గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ గ్రాస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనమాట. ఓకే, కంప్లీట్లీ అప్లికేషన్ ఓరియంటేషన్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో ఫిజికల్ డెఫిసిట్కి ప్రైమరీ డెఫిసిట్కి, ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఉందా లేదా చెక్ చేసే క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వాజ్ ఏ. సో ఆన్సర్ వాజ్ ఏ. Okay, 48,500 crores. Okay, so the next move on to the next question. Consider the following statements in respect of the International Bank for Reconstruction and Development. Okay, so right from World Bank. Okay, so generally as we all know, so World Bank ante it's not a single institution. Okay, so IBRD and moreover IDA. So ee rendu kalipte general ga manam World Bank ani cheppi pilustam. Okay, and the World Bank group veru. Okay, as we know, so IBRD అండ్ ఐడిఏ. ఓకే, ఈ రెండు వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎఫ్సి, మిగా అండ్ ఐసిఎస్ఐడి. ఓకే, ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ కలిపితే సో జనరల్గా మనం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఓకే, సో ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇప్పుడు వీటి గురించి నేను స్పెసిఫిక్గా మాట్లాడతాను, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్, బికాస్ ఆ క్వశ్చన్ వచ్చేసరికి స్పెసిఫిక్గా వాటి గురించి కాబట్టి. సో జస్ట్ ఒక 2 minutes దీని గురించి మాట్లాడతాను. బట్ ఐ వోంట్ టాక్ అబౌట్ దిస్ అదర్ 3 రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే యాజ్ యూ నో, ఓకే, సో ఇట్ ఈస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ప్రైవేట్ sector, it is for the promotion of a political risk insurance, and it is for arbitration. Yes, so let's focus on okay, International Bank for Reconstruction and Development anamata. Okay, so what is this, the International Bank for Reconstruction and Development? As you know the story. Okay, సో ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కలిపితే కదా జనరల్గా మనం వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో World War II, ఓకే, సో జరిగిన తర్వాత సో దీనికి ఏ లాట్ ఆఫ్ రీజన్స్ మనం మాట్లాడతాం. బట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, ఎకనామిక్ సెన్స్లో మాట్లాడితే లాట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. ఓకే, సో డిక్టేటర్షిప్ అనేది ఎమర్జ్ అయింది. సో ఇన్వర్డ్ లుకింగ్ అనేది పెరిగిపోయింది. ఓకే, ఎక్స్ట్రీమ్ నేషనలిజం. సో నా కంట్రీ ప్రమోట్ అవ్వాలి. సో నేషనలిజం ఓకే, బట్ ఎక్స్ట్రీమ్ నేషనలిజం అనేది వెళ్ళిపోయింది. సో ఇలా కాదు, ఒక ఎకనామిక్ స్టెబిలిటీ అనేది అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి. బికాస్ ద గ్రేట్ డిప్రెషన్ ఇష్యూస్, a lot of economic factors played a key role అనమాట ఎకనామిక్ సైడ్ అయితే మాత్రం. ఓకే, సో అందుకని చెప్పేసి ఎకనామిక్ స్టెబిలిటీ కోసం అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ద నేషన్స్ కోసం సో యాక్చువల్గా ఏంటంటే సో దిస్ వరల్డ్ బ్యాంక్ వాజ్ ఎమర్జ్డ్. ఇనిషియల్లీ నాట్ వరల్డ్ బ్యాంక్, ఓకే, సో లైక్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఏ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఎమర్జ్డ్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అందులో ఐబిఆర్డి. ఓకే, సో ఇది 1944లో ఎస్టాబ్లిష్ జరిగింది. ఓకే, ఐ మీన్ టు సే క్రియేట్ చేశారు. ఓకే, సో the conference we know that Bretton Woods conference anamata. Okay, which was the conference led by US. Okay, so ee particular conference lo manaki 2 institutions emerge ayyayi. okati okay, International Bank for Reconstruction and Development and second one వచ్చేసరికి IMF. ఓకే, సో అయితే వాట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెన్స్ చూడండి. సో ఇన్ ఆర్డర్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ యూ ఫస్ట్ మస్ట్ బికమ్ ద మెంబర్ ఆఫ్ IMF అనమాట. ఓకే, యాజ్ యూ నో ద కండిషన్స్. ఓకే, సో లెట్స్ ఫోకస్ ద క్వశ్చన్ వచ్చేసరికి పీవైకి వచ్చేసరికి రిగార్డింగ్ దిస్ ఐబిఆర్డి కాబట్టి దీని గురించి మనం మాట్లాడదాం. సో ఇది స్పెసిఫిక్గా దేనికోసం అమ్మా, టు ఎన్ష్యూర్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్. అండ్ స్పెసిఫిక్గా ఏవైతే World War IIలో కంట్రీస్ డ్యామేజ్ అయ్యాయో సో ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో వాళ్ళని మళ్ళీ రీబిల్డ్, ఆ నేషన్స్ని రీబిల్డ్ అవ్వడం కోసం అందుకే పేరు కూడా ఓకే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. మళ్ళీ సో ఆ డ్యామేజ్ ఏదైతే జరిగిందో ఆ డ్యామేజ్ని మళ్ళీ రికవర్ చేయడం కోసం యాక్చువల్గా ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు, 189 కంట్రీస్ మెంబర్షిప్ అనేది ఉంది. ఓకే, సో లైక్ సి హియర్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, ఎవరైతే డ్యామేజ్ అయ్యారో సో వాళ్ళకి లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫండింగ్ వీళ్ళకి ఎలా వస్తుందని చెప్పాను. ఓకే, సో ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో, మెంబర్షిప్ ఉన్నాయో దే కాంట్రిబ్యూట్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, సో కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క నేషన్ అకార్డింగ్ టు దర్ కోటా ఉంటుంది కదా, సో కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ అనేది వీళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ద లోన్స్ ఆర్ వెరీ ఎట్ కన్సెషనల్ రేట్, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్గా దిస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ఇనీషియల్ ఫోకస్ అనేది యూరోపియన్ కంట్రీస్ మీదే ఉండేదన్నమాట. సో మేజర్గా యూరోపియన్ కంట్రీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవారు. అయితే ఎప్పుడైతే
మార్షల్ ప్లాన్ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై యుఎస్ఏ ఇన్ 1948. దీన్నే జనరల్గా మనం ఏమని పిలుస్తాం, ఓకే, సో యూరోప్ రికవరీ ప్లాన్ ఆర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం కదా. సో ఇది ఎప్పుడైతే ఇనిషియేట్ చేసిందో వీళ్ళ యొక్క ఫోకస్ అంటే దిస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళ యొక్క మేజర్ ఫోకస్ ఇనిషియల్గా ఫస్ట్లో యూరోపియన్ నేషన్స్ మీదే ఉండేది, వాళ్ళ రీకన్స్ట్రక్షన్ రీబిల్డ్ కోసమే ఉండేది. సో తర్వాత దాని ఫోకస్ అనేది మేజర్గా ఎటువైపు షిఫ్ట్ అయింది, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ డెవలపింగ్ కంట్రీస్ మీద ఫోకస్ అనేది షిఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో వాళ్ళ యొక్క ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తారో సో వాటికి ఫండింగ్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ ఏంటంటే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇనిషియల్గా వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే దిస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సో ఇనిషియల్గా అయితే దీని ఫోకస్ యూరోపియన్ నేషన్స్ మీద ఉంది. ఈవెన్ దో World War II డ్యామేజ్ అయిన కంట్రీస్కి లైక్ వాళ్ళు రీబిల్డ్ కోసం ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మేజర్గా యూరోప్ కాన్సన్ట్రేటెడ్గా ఉండేది. సో తర్వాత ఏంటంటే ఎప్పుడైతే యూఎస్ ఆ మార్షల్ ప్లాన్ ఇనిషియేట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఏంటంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్కి దాని ఫోకస్ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఎక్కువగా ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో అండ్ మోరోవర్ తర్వాత ఇప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే కంప్లీట్గా పోవర్టీ ఎలివేషన్ వైపు కూడా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈవెన్ దిస్ ఆల్ ద 5 ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో దిస్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రమోట్ ఫర్ ద ఎలివియేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ద పోవర్టీ అనమాట. వీళ్ళ యొక్క ప్రెసెంట్ టార్గెట్ అయితే పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరగాలి, వాళ్ళ యొక్క పోవర్టీ లెవెల్స్ అనేది వరల్డ్ పోవర్టీ లెవెల్స్ అనేది తగ్గాలి అన్న దాని మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ అయితే మాత్రం పెరిగిందనమాట. ఓకే, ఎస్. అండ్ ద సెకండ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఐడిఏ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1960. ఓకే, సో ఇది 1944 అయ్యింది. ఓకే, బట్ ఇది 1960. ఓకే, సో ఈ రెండు కలిపితే మనం వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పాను. ఓకే, సో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ దిస్ వన్ ఐడిఏ. ఓకే, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. వీళ్ళ యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ యొక్క మేజర్ కాన్సన్ట్రేషన్ అనేది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట, ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అనమాట. ఓకే, వీళ్ళ యొక్క మేజర్ కంట్రీస్ ఏంటంటే లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటే బాటమ్ 75 కంట్రీస్ ఉంటాయి చూసారా. ఓకే, వెరీ వెరీ లో, ఓకే, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం చూసారా. సో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట. ఓకే, ఐడి అనేది బాటమ్ 75 కంట్రీస్ యొక్క ప్రమోషన్ కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా లైక్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట బాటమ్ 75 కంట్రీస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేజర్ టార్గెట్ పోవర్టీ అనమాట, పోవర్టీ ఎలివేషన్ మీద ఎక్కువగా టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. సో యాజ్ సచ్ పోవర్టీ అనేది ఇట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ కంప్లీట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అయిపోయింది అనమాట. ఓకే, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అల్టిమేట్ గోల్ పోవర్టీ ఎలివేషన్ అనేది అవ్వడం జరిగింది. సో ఇది 1960లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ మేజర్గా తెలియాలి. ఓకే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ దీని యొక్క మేజర్గా కాన్సన్ట్రేషన్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, ఐడి యొక్క మేజర్ కాన్సన్ట్రేషన్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ మీద అనమాట, బాటమ్ 75 కంట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకే, వీళ్ళిద్దరికి ఫండింగ్ ఎలా వస్తుంది? సో జనరల్గా ఏంటంటే కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో సో ఆ మెంబర్ కంట్రీస్ కాంట్రిబ్యూషన్ అండ్ దే కెన్ రైజ్ ఈవెన్ రైజ్ బాండ్స్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఓకే, సో వీళ్ళు బాండ్స్ రైజ్ చేయొచ్చు. సో బాండ్స్ రైజ్ చేస్తే మీకు తెలుసు కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వాళ్ళు బాండ్ అమౌంట్ తెచ్చుకుంటే వీళ్ళకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ పర్టికులర్ కంట్రీ ఇస్తుంది. దట్ రిమైనింగ్ బ్యాలెన్స్ 1% ఇస్ ద ప్రాఫిట్ మార్జిన్ ఫర్ దెమ్ అనమాట. లేకపోతే ఈవెన్ ఐడిఏకి డోనర్స్ కూడా జనరల్గా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ వాళ్ళు కూడా సో దే వాంట్ టు డొనేట్ కదా. సో ఆ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకి పోవర్టీ ఎలివేషన్ కోసం వాటి కోసం ఏంటంటే దిస్ డోనర్స్ బిగ్ డోనర్స్ ఏంటంటే దే విల్ కాంట్రిబ్యూట్ ఫండ్స్ టు దిస్ ఐడియా అనమాట. ఓకే, సో ఈ బేసిక్ డిఫరెన్స్ మీద మీ క్లారిటీ ఉందా లేదా అన్న దాని మీద క్వశ్చన్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్, ఎగ్జాక్ట్ ఫంక్షన్, వాట్ ఈస్ ద హౌ ద ఫోకస్ హ్యాస్ షిఫ్టెడ్. ఓకే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ హౌ ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే మీరు క్లాస్ నేర్చుకున్నారో ద కోర్ కాన్సెప్ట్ క్లారిటీ ఉందా లేదా అన్న దాని మీద క్వశ్చన్. సి హియర్ ఇట్ ప్రొవైడ్స్ లోన్స్ అండ్ గ్యారంటీస్ టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఎస్, మేజర్ ఫోకస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మీదే ఉంది. ఎస్, లోన్స్ ఇస్తుంది అండ్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ వర్క్ సింగిల్ హ్యాండెడ్లీ టు హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ టు రెడ్యూస్ పోవర్టీ. చెప్పాను కదా, పోవర్టీ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మొత్తానికి కూడా అయ్యిందనమాట. మేజర్గా అయితే ఐడిఏ. ఓకే, పోవర్టీ ఎలివేషన్ మేజర్గా ఐడిఏదనమాట. సో యాజ్ సచ్ కాదనమాట, సింగిల్ హ్యాండెడ్గా మాత్రం ఇదేం వర్క్ చేయట్లేదు. సో సెకండ్ ఆప్షన్ వాజ్ రాంగ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు హెల్ప్ యూరోప్ రీబిల్డ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ II. ఎస్, సో మేజర్గా ఇనిషియల్ ఫోకస్ యూరోప్ రీబిల్డ్ అనమాట. తర్వాత ఆ డెవలపింగ్ కంట్రీస్ వైపు షిఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఎస్. సో 67th క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేసేస్తే ఇఫ్ యూ నో, ఓకే, సింగిల్ హ్యాండెడ్గా కాదు, సో వీటి యొక్క మేజర్ పర్పసెస్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఆటోమేటిక్గా యూ కెన్ ఏబుల్ టు ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారాగా యూ కెన్ ఈజీలీ అవాయిడ్ ద ఆన్సర్. సో ఆన్సర్ వాజ్ C, 1 and 3 ఓన్లీ. ఎస్, ఓకే. సో ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ RTGS అండ్ నెఫ్ట్. సో యాక్చువల్గా ఆర్బీఐ మీద క్వశ్చన్స్ 3 to 4 క్వశ్చన్స్ అండ్ ఆర్బీఐ ఫంక్షన్ స్పెసిఫిక్గా ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మోడ్స్ ఆఫ్ సిస్టమ్స్ మాట్లాడాం కదా.
సో లైక్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి, ఓకే, లైక్ నెఫ్ట్ అంటే ఏంటి, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ, సో ఆల్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది చూసాం కదా. సో సేమ్ థింగ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అంటే సో ఇయర్ ఎకానమీ పేపర్ వాజ్ వెరీ మచ్ బ్యాలెన్స్డ్ అనమాట. ఓకే, సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కోర్ కాన్సెప్ట్స్ నుంచి ఇచ్చారు అండ్ ప్రాక్టికల్ గా కొన్ని క్వశ్చన్స్ పడ్డం అండ్ మోర్ ఓవర్ కొన్ని క్వశ్చన్స్ లైక్ కరెంట్ అఫైర్స్ మినిమం జనరల్ నాలెడ్జ్ ఫాలో అవుతున్నారు, ఎకానమీ రిలేటెడ్ కంటెంట్ ఫాలో అవుతున్నారు లేదా, జస్ట్ 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా బౌన్సర్ అనేది ఉంటుంది అనమాట. లైక్ థర్డ్ క్వశ్చన్ వాట్ యూ హ్యావ్ సీన్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెఫ్ట్ యాజ్ సచ్, నెఫ్ట్ కి అండ్ ఆర్టీజీఎస్ కి డిఫరెన్స్ ఏంటి? సో నెఫ్ట్, ఓకే, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇది జనరల్గా నెఫ్ట్ అని పిలుస్తాం. ఓకే, వాట్ హ్యాపెన్స్ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనుకున్నాం. ఓకే, ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ ఎస్బీఐ బ్యాంక్లో ఒక 3 lakh రూపీ డిపాజిట్ చేశాడు. ఓకే, సో తిని ఏమని చెప్పాడంటే హీ వాంట్ టు ట్రాన్స్ఫర్ దిస్ 3 lakh రూపీ టు ఐసిఐసిఐ బ్యాంక్. సో ఎస్బీఐ బ్యాంక్ ఏం చేసింది, సో 10:30 AM-కి 3 lakh అనేది ఎస్బీఐ నుంచి ఐసిఐసిఐకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ నుంచి సమ్ బి అనే పర్సన్ ద్వారాగా ట్రాన్స్ఫర్ జరిగింది. ఓకే, సో ఒక 5 lakhs అమౌంట్ అనేది ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు 10:36 AM. ఓకే, సో తర్వాత ఎస్బీఐ నుంచి సమ్ 11 AM-కి ఓకే సమ్ 2 lakhs ట్రాన్స్ఫర్ జరిగింది. ఓకే, అండ్ ఇట్ నుంచి ఇటు సమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ లైక్ 11:29 AM-కి ఓకే అగైన్ సమ్ 3 lakh ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ఓకే సో ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి, ఇఫ్ యు ఆర్ డూయింగ్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ నీకు ఇమీడియట్గా అకౌంట్లో ఐసిఐసిఐ అకౌంట్లో పడదు అనమాట అమౌంట్. బికాస్ నెఫ్ట్లో ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి నెట్లో జరుగుతాయి అనమాట, బండిల్స్గా జరుగుతాయి. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లేకపోతే ఎవ్రీ 2 hours-కి ఎవ్రీ 1 hour-కి. ఓకే, సో జనరల్గా నీకు నెట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనమాట. నెట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, సో సీ హియర్ ఓవరాల్గా ఎస్బీఐ నుంచి ఐసిఐసిఐకి ఎంత వెళ్ళింది, ఇటు నుంచి 3 lakhs వెళ్ళింది. సో ఇది ఎస్బీఐ నుంచి ఐసిఐసిఐ కదా, సో ఎస్బీఐ నుంచి ఐసిఐసిఐకి సో ఫస్ట్ ఇనిషియల్గా 3 lakhs వెళ్ళింది. ఓకే, సో తర్వాత ఒక 2 lakhs వెళ్ళింది, సో టోటల్గా 5 lakhs అమౌంట్ ఎస్బీఐ నుంచి ఐసిఐసిఐకి వెళ్ళింది. ఓకే, ఐసిఐసిఐ నుంచి 5 lakhs ప్లస్ 3 lakhs 8 lakhs వెళ్ళింది. ఓకే, ఐసిఐసిఐ నుంచి ఎస్బీఐకి 8 lakh వెళ్ళింది. ఇది ఎస్బీఐ, ఇది ఐసిఐ. ఎస్బీఐ నుంచి 5 lakh వెళ్ళింది, ఐసిఐసిఐ నుంచి 8 lakh. అంటే నెట్లో ఎవరికి ఎంత ఇవ్వాలి, నెట్లో ఐసిఐసిఐ ఎస్బీఐకి 3 lakhs పంపిస్తే సరిపోతుంది. ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్డ్. ఓకే, సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10:30 స్టార్ట్ అయింది, 11:29 కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 12 వరకు అనుకుందాం. అంటే 1.5 hour, 1 hour, హాఫ్ అన్ అవర్ డిపెండ్స్ అనమాట. ఓకే, ఎవ్రీ 1 hour-లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎవ్రీ 1 hour-లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా జరగవచ్చు. ఆఫ్టర్ 1 hour ఫైనల్గా నెట్లో ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కి వెళ్తుంది ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 1 hour తర్వాత ఫైనల్గా ఎస్బీఐ నుంచి ఐసిఐసిఐ ట్రాన్సాక్షన్స్ అన్ని చూస్తే ఫైనల్గా ఐసిఐసిఐ నుంచి ఎస్బీఐకి 3 lakhs పంపిస్తే సరిపోతుంది, ఆ ఒక్క ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అనేది డన్ అనమాట అక్కడతో. ఓకే, ఇలా నెట్లో జరుగుతుంది. అందుకే మీరు నెఫ్ట్ చేసేటప్పుడు ఇట్ టేక్స్ టైం బికాస్ ద ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు నెట్లో జరుగుతుంది. నెఫ్ట్ అంటే నెట్లో జరుగుతుంది ట్రాన్సాక్షన్స్, రియల్ టైంలో జరగదు. అంటే ఇప్పుడు నేను మీకు అమౌంట్ పంపిస్తే రియల్ టైంలో మీ అకౌంట్లో పడిపోదు, అది రియల్ టైం అంటారు. సో నెట్ అంటే ఏంటి, ఆఫ్టర్ సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఆ 2 persons ఆర్ 2 institutions మధ్యలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అది నెట్ అనమాట. నెట్లో ఎప్పుడు నెట్లో జరుగుతుంది ట్రాన్సాక్షన్స్. సో ఆర్టీజీఎస్ వచ్చేసరికి ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ కదా, ఇది రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్. అంటే ఇప్పుడు మనం ఏవైతే మన జనరేషన్ అంతా యూపీఐ అలవాటు అయిపోయింది జనరల్గా, అండ్ యూపీఐ మీద క్వశ్చన్ కూడా వచ్చింది. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ అండ్ యూపీఐ. యాక్చువల్గా ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ అనేది సో ఇట్ ఈస్ నాట్ యాజ్ సచ్ మొబైల్ అప్లికేషన్ అనమాట. అంటే నువ్వు మొబైల్ ద్వారా ఇప్పుడు ఏవైతే పేమెంట్స్ చేసేస్తున్నావు, యూపీఐ ఈజ్ ఏ మొబైల్ ఎనేబుల్డ్ సిస్టమ్ అనమాట. ఓకే, ఎన్పిసిఐ అనేది డెవలప్ చేసింది, ఇది మొబైల్ అప్లికేషన్. బట్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ అనేది మొబైల్ కాదు, నువ్వు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళాలి, లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఏదైనా ఒక యాప్ ప్రొవైడ్ చేస్తే దాని ద్వారా నువ్వు ట్రాన్సాక్షన్ చేయాలి ఆన్లైన్లో. ఓకే, అంతే తప్పితే ఒక స్పెసిఫిక్గా దీనికంటూ ఒక స్పెసిఫిక్ మొబైల్ అప్లికేషన్ ఏమీ లేదు. ఫర్ యూపీఐ అంటే యూపీఐ ఐడి ద్వారా నువ్వు ఏదైనా ట్రాన్స్ఫర్ అనేది చేసావు, అది మొబైల్ అప్లికేషన్. దీస్ ఆర్ నాట్ యాజ్ సచ్ మొబైల్ అప్లికేషన్స్ అనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, అది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ, అంటే నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి వాళ్ళకి కూడా యూజర్ ఫ్రెండ్లీ. బట్ యూపీఐకి ఏంటంటే పర్ డే
ట్రాన్సాక్షన్ లిమిట్స్ అలాంటివి ఉంటాయి అనమాట. సో దట్ బల్క్ అమౌంట్స్ యూ కెనాట్ ట్రాన్స్ఫర్ త్రూ యూపీఐ ఐడీస్ అనమాట. యూ హ్యావ్ టు అప్రోచ్ ఆ బల్క్ ట్రాన్స్ఫర్స్ అనేవి నువ్వు బ్యాంకింగ్ ఛానల్స్ లైక్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా నువ్వు పంపించాలి. బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ అంటే నెఫ్ట్ అనేది నెట్లో జరుగుతుంది కాబట్టి కొంత టైం డిలే పడుతుంది అనమాట. మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. మీకు వెయిట్ చేయమంటుంది బ్యాంకింగ్ సిస్టమ్, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వెయిట్ చేయమంటుంది అనమాట. బట్ ఆర్టీజీఎస్లో రియల్ టైం అనమాట. ఇట్స్ అన్ ఎవల్యూషన్. నెఫ్ట్ నుంచి ఆర్టీజీఎస్కి రావడం అనేది ఇట్స్ అన్ ఎవల్యూషన్. తర్వాత ఆర్టీజీఎస్ నుంచి ఐఎంపీఎస్కి వచ్చిందని చెప్పాను, ఇమీడియట్ పేమెంట్ సెటిల్మెంట్ అని చెప్పేసి. డూ యూ నో? సో మనం ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో వాట్ ఆర్ ద నెఫ్ట్లో ఏంటంటే నెట్లో జరుగుతుంది, అది మేజర్ హర్డిల్. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్లో ఎప్పటికప్పుడే జరిగిపోతుంది. ఈరోజు ఇక్కడ నేను ఐసిఐసిఐ నుంచి ఎస్బీఐకి పంపిస్తే సెటిల్మెంట్ అయిపోతుంది, నెక్స్ట్ విత్ ఇన్ 1 minute వాళ్ళు నాకు పంపిస్తే నా అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. బట్ వాట్ ఈస్ ద ఇష్యూ విత్ ఆర్టీజీఎస్ అంటే, సో అలా జరగాలి అంటే బ్యాంకింగ్ అవర్స్లోనే జరగాలి. సో అదర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సండే బ్యాంక్ ఉండదు, సో సండే ఆర్టీజీఎస్ అవ్వదు. అండ్ ఆర్టీజీఎస్కి ఇనిషియల్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బల్క్ అమౌంట్స్ అంటే మినిమం 2 lakh కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ అయ్యి ఉండాలి. అండ్ ఆఫ్టర్ బ్యాంకింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్, నైట్ టైం నువ్వు చేయాలంటే అవ్వదు. ఈ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి ఆర్టీజీఎస్లో. అయితే నెట్లో జరుగుతుందనే విషయం, దాని తర్వాత ఆర్టీజీఎస్ ఎవల్యూషన్ జరిగినప్పుడు ఆర్టీజీఎస్లో ఏంటంటే బ్యాంకింగ్ అవర్స్ రియల్ టైం కాబట్టి అదర్ దాన్ బ్యాంకింగ్ అవర్స్ అయ్యేది కాదు. ఈ రెండుట సో ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ని కూడా హ్యాండిల్ చేస్తూ తర్వాత వచ్చింది ఐఎంపీఎస్ అనమాట, ఇమీడియట్ పేమెంట్ సెటిల్మెంట్ ఓకే సిస్టమ్. సో అందులో ఏంటంటే ఎవ్రీథింగ్ ఫీచర్స్, ఇందులో ఉన్న ఇష్యూస్ అన్నింటిని అడ్రస్ చేస్తూ వచ్చింది. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవి ఇనీషియల్గా తీసుకొచ్చిన ఇప్పుడు కండిషన్స్, ఇప్పుడు ఏంటి ఆన్లైన్ అండ్ డిజిటల్ పేమెంట్స్ మొత్తం కంప్లీట్గా స్టోరీయే మారిపోయింది ఇండియాది ఆఫ్టర్ డిమానిటైజేషన్ తర్వాత. సో ఒక రెవల్యూషన్ జరిగింది డిజిటలైజేషన్లో, ఒక గ్రాండ్ సక్సెస్ అని కూడా చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఈ యూపీఐ ఎనేబుల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈవెన్ వీటిలో కూడా ఏంటంటే లాట్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు నెఫ్ట్ అయినా ఆర్టీజీఎస్ అయినా ఐఎంపీఎస్ అయినా డ్రాస్టిక్ చేంజెస్ ఏం కనిపించట్లేదు అనమాట. ఓకే, సో బల్క్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే జనరల్గా నువ్వు ఏంటంటే నాట్ త్రూ మొబైల్ అప్లికేషన్స్, త్రూ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా నువ్వు జనరల్గా థర్డ్ మీడియేషన్ కాకుండా డైరెక్ట్గా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు అనమాట. అది నువ్వు బ్యాంక్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా నువ్వు చేయొచ్చు. ఇది 24/7 వర్కింగ్లో ఉంటున్నాయి. ఇప్పుడు హాలిడేస్, సండేస్, పబ్లిక్ హాలిడేస్ అలాంటివి ఏమి ఉన్నాయి, 365 days వర్కింగ్లో ఉన్నాయి. సో ఇనీషియల్గా తీసుకొచ్చినప్పుడు ఆ హిడ్యూస్ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో ఇవన్నీ కూడా హర్డిల్స్ని క్లియర్ చేసేసారు. దట్స్ వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. సో సీ హియర్, consider the following statements in respect of RTGS and NEFT. In RTGS, the settlement time is instantaneous. Yes, అది real time లో జరుగుతుంది. Yes, while in case of NEFT, it takes some time to settle payments. Yes, net లో జరుగుతాయని చెప్పాను కదా, బల్క్ గా every half an hour or every 1 hour or every 2 hours net లో జరుగుతుంది అనమాట. ఇది the basic difference or the basic features of these two settlement systems అనమాట. Okay, and next one వచ్చేసరికి in RTGS, the customer is charged for inward transactions. You have to know what is meant by inward transactions. Inward transactions అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ ఎవరో ఫారెన్ అమెరికాలో ఉన్నారనుకోండి, తను నాకు అమౌంట్ క్రెడిట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో తను నాకు అమౌంట్ క్రెడిట్ చేశారనుకోండి నా బ్యాంక్లో, మై బ్యాంక్ వోంట్ చార్జ్ ఎనీ చార్జెస్ అనేది ఇంపోజ్ చేయదనమాట ఆ ట్రాన్సాక్షన్స్కి. బికాస్ ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫారెన్ బ్యాంక్ నుంచి కదా వస్తుంది, దాని మీద స్పెషల్ చార్జెస్ అనేది ఇంపోజ్ చేయదనమాట. అలా ఇంపోజ్ చేయలేనప్పుడు దేర్ ఆర్ నో చార్జెస్ ఫర్ దిస్ ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. యాజ్ సచ్ ఇప్పుడున్న సిస్టమ్స్లో ఏవి కూడా ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్స్ చార్జెస్ లేవన్నమాట. అది ఆర్టీజీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఐఎంపీఎస్ అవ్వచ్చు, లేకపోతే నెఫ్ట్ అయితే ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అయితే లేవు. ఓకే, ఈవెన్ దో నువ్వు ఫారిన్ బ్యాంక్ నుంచి ఇండియాకి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పటికీ కూడా దేర్ ఆర్ నో ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అనమాట. సో ఆర్టీజీఎస్ ద కస్టమర్ ఈస్ చార్జ్డ్ ఫర్ ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్స్, నో చార్జ్ చేయట్లేదు. వైల్ దట్ ఈస్ నాట్ ఫర్ ద కేస్, నో రెండిట్లో కూడా చార్జ్ చేయట్లేదు. సో సెకండ్ ఆప్షన్ వాజ్ రాంగ్ ఆప్షన్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఆపరేటింగ్ అవర్స్ ఫర్ ఆర్టీజీఎస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఆన్ సర్టెన్ డేస్ ఇనీషియల్గా, బట్ నాట్ రైట్ నో. వైల్ దట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ నెఫ్ట్, లేదు. ఓకే, సో options 2 and 3 are wrong. So which of the following statements are correct? 1 only. Okay, option 1 only is the correct answer.